ఈ వీడియో చూడండి. ఇలాగా ఏందో ఆ రెండు చెక్కలకి సున్ని ఎందుకు ఇలాగా సున్ని ఎవరు వేసుకుంటారా మగోళ్ళ ఆడోళ్ళ? ఒక రిలీజన్ అవమానించాలంటే మీ తర్వాత పెద్ద అయినా ఎవరైనా అయినా మీరు చూడడానికి చున్నీయే కనబడిందా? ఆయన మనందరి కొరకు తన రక్తాన్ని కార్చాడు, ప్రాణం పెట్టాడు, సిలువలో విరిగి నలిగిపోయాడు మనందరి కొరకు. ఇది మీకు కనిపించలేదా? చున్నీ కనబడిందా? సరే గాని మీ మాటలతో ఒకసారి ఫోటోలు చూడండి. సున్ని ఎవరు వేసుకుంటారా మగోళ్ళ ఆడోళ్ళ? చున్నీ ఎవరు వేసుకుంటారా మగోళ్ళ ఆడోళ్ళ? ఇప్పుడు చెప్పండి, అది పై వస్త్రం అంటారా, చున్నీ అంటారా? సరే మీరు ఏదైనా అనుకోండి. ఇందులోంచి నేను ప్రశ్నలు అడుగుతాను. ప్రశ్న నాది, సమాధానం మీది. ప్రశ్నలోకి వెళ్ళిపోతామండి. మొదటి ప్రశ్న, సిల్క్, కాటన్, పాలిస్టర్, పట్టు ఇలాంటి క్లాతులు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వం ఒక 6000 సంవత్సరాలు వేసుకోండి ఈ మధ్యలో కనుగొన్నారని చరిత్ర చెప్పుకొస్తుంది. అంతకుముందు బట్టలు లేవు కానీ మనుషులు ఏం చేసేవారంటే జంతు చర్మాలు కప్పుకునేవారు. మరి మీరైతే కొన్ని లక్షల సంవత్సరాలు బట్టి రాజుల్లాంటి దేవుడి చరిత్రలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. చాలా బాగుంది. ఇందులోనే నాదో ప్రశ్న, వారి ఒంటిని అలంకరించుకోవడానికి వారికి బట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పటికి ఇంకా క్లాతులు అనేవి కనుక్కోలేదు కదా, రంగురంగుల క్లాతులు వారికి ఎక్కడి నుంచి వచ్చినాయి? రెండవ ప్రశ్న, క్రీస్తు పూర్వం 3000 గానీ 4000 సంవత్సరాలు గానీ వేసుకోండి, అప్పుడే కాటన్, సిల్క్ కనిపెట్టారు, దాన్ని తయారు చేస్తా ఉన్నారు. అప్పుడున్న మనుషులే ఎలా ఉన్నారంటే ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్నారు, కోతులు పోలు ఉన్నారు అటు ఇటుగా. ఇంకా అంతకు ముందుకు వెళ్ళారనుకోండి ఇంకా కోతుల్లాగే ఉంటారన్నమాట మనుషులు. వాళ్ళకంత మైండ్ మెచ్యూరిటీ లేదు, ఇప్పుడున్నంత టెక్నాలజీ వాళ్ళ దగ్గర లేదు అని నేను చెప్పాను అనుకోండి, మీరు నమ్మకూడదు. నేను ఏదైనా ఆధారాలు తీసుకొస్తే మీరు నమ్మాలి. అలాగే మీరు చెప్పుతున్న గ్రంథాల ప్రకారం కొన్ని లక్షల సంవత్సరాల బట్టి ఉండే దేవుళ్ళు అనేవారు మనుషులుగా భూమి మీద జీవించారు. ఇప్పటికీ చాలా మంది జీవిస్తున్నారు చిరంజీవులుగా అని మీరు చెప్తున్నారు. కానీ ఎందుకని మీరు సైంటిఫికల్ గా వాళ్లే దేవుళ్ళు అని ఆధారాలతో ప్రూవ్ చేయలేకపోయారు? ఇది కూడా నేను చెప్పట్లేదండి, ఇగో చెప్పిన ఆయనకు ఈయన. చాలా మంది ఇప్పుడు కొత్తగా కొద్దిమంది రూల్స్ హిందూ 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 అంటారు. అసలు హిందూ ధర్మం అనే పుట్టుకే లేదు. హిందూ సాంప్రదాయం అని చెప్పేదానికి మన కాడ ఎటువంటి ఆధారాలు లేవు. క్రిస్టియానిటీకి పుట్టుక ఉంది, ఏదో యేసు ప్రభుకి పుట్టించారంటారు, ఆయనకు అల్లా పుట్టించారంటారు, ఆయనకు ఒక పేరుంది, ఈయనకు ఒక పేరుంది. మళ్ళీ హిందువులకు పుట్టుక దేవుడు ఎవరో తెలియదు, పేరు తెలియదు, ఎక్కడికి వెళ్తే ముక్తి వస్తుందో తెలియదు. మళ్ళీ అటువంటిప్పుడు మనం ఆ పేరుతో వ్యాపారం చేస్తున్నామే తప్ప ఇంతకాలంగా ఎటువంటి విధి విధానాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాసుకోలేదు. క్రిస్టియన్స్ కి బైబిల్ ఉంది, ఇటు ముస్లిమ్స్ కి ఖురాన్ ఉంది అన్నారు. అంటే మరి మన హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారము ఉన్న భగవద్గీత, రామాయణం ఇవేవి కూడా కథలు మాత్రమే మేడం, అవి కథలు మాత్రమే. చూసారు కదండి, దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ప్రశ్నలు మీకు అర్థమైనాయి కదండి, సమాధానాన్ని మీరు తెలుసుకుని అప్పుడు చెప్పండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా సరే మీకు ఏదైనా ఒక సందేహం ఉంటే దాన్ని ఒక ప్రశ్నగా అడగండి, ప్రశ్న నుంచి సమాధానం తెలుసుకోండి. అంతేగాని వాదించుకోవడం, అవమానించుకోవడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. చెప్పిన దాని గురించి ఆలోచించండి. ప్రశ్న నాది, సమాధానం మీది కార్యక్రమం తరపున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ.